తమ్ముడు లోకేష్ గారి కోసం అన్నగా ఇచ్చిన మాట నెరవేర్చిన పవన్ కళ్యాణ్ గారు వడ్డేశ్వరం ఎస్టీ కాలనీకి విద్యుత్ సదుపాయం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చొరవతో కొన్ని రోజుల్లోనే సమస్యకు పరిష్కారం. ఏపీఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు గత నెలలో ఇప్పటం గ్రామ సందర్శన సందర్భంగా ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో వడ్డేశ్వరం గ్రామానికి చెందిన ఎస్టీ కాలనీ వాసులు శ్రీమతి నిర్మలమ్మ, శ్రీ సాంబయ్యలు తమ కాలనీకి ఇప్పటివరకు విద్యుత్ సదుపాయం లేకపోవడం వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు నిర్మలమ్మ నివాసానికి విద్యుత్ మీటర్ను ఏర్పాటు చేయడమే కాకుండా కాలనీ వాసులు మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నడక దారిలో ఆటంకం లేకుండా విద్యుత్ సరఫరా అందించే విధంగా అవసరమైన విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయడం జరిగింది. అన్నట్లుగా లోకేష్ గారు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారిని మా అన్నాని సంబోధిస్తారు. అలాంటి అన్న ఈ రోజున ఇప్పటంలో మొన్న పెద్దవాడ వారిని పలకరించడానికి వెళ్ళిన రోజు వచ్చే రిటర్న్లో ఇప్పటం ఇక్కడ వడ్డేశ్వరంలో పెద్దవాడ ఆగిన పక్షంలో ఆయన కారు దిగి ఏందమ్మా నీ ప్రాబ్లం అంటే మా ఇళ్ళకి కరెంట్ లైన్ లేదు మాది యానాదుల కాలనీ లోపల కరెంట్ లైన్ ఇంతవరకు కరెంటే లేదు మా ఇళ్ళకి కొవ్వొత్తులు పెట్టుకొని ఉంటున్నాము మా బాధని తీర్చాలి అంటే వెంటనే ఆయన తక్షణం స్పందించి గంటల్లోనే పోల్స్ వేయించేసి వీళ్ళందరికీ కూడా ఈ కాలనీ ఏదైతే అనాథుల కాలనీ ఉన్నారో వాళ్ళందరూ కూడా లైట్లు వచ్చి ఈ రోజున వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. నిజంగా ఇది ఎక్కడా జరగదేమో. దేనికంటే పవన్ కళ్యాణ్ గారు ఒక అన్నగా లోకేష్ గారి కాన్స్టిట్యున్సీ మంగళగిరి. లోకేష్ గారు ఎప్పుడు కూడా మంగళగిరిని నేను గుండెలో పెట్టుకొని చూసుకుంటా అంటారు. దాంట్లో భాగంగా లోకేష్ గారి కోసం తమ్ముడి కోసం అన్న పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు వచ్చి ఆ మాట ఇచ్చిన ప్రకారం ఈ రోజున వాళ్ళందరికీ కూడా వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంది. మేము కూడా వచ్చి వారితో వాళ్ళ సంతోషంలో మేము కూడా పాల్పంచుకున్నాం అని చెప్పి ఈ రోజున మేము రావడం జరిగింది.